ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. గడిచిన 25 సంవత్సరాలుగా వై రఫాయేలు సుధారాణిల దాంపత్య జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దేవుడు వారిని ఈ 25వ వార్షికోత్సవ సందర్భముగా హేరాళముగా దీవించమని, రాబోయే కాలమంతా కూడా కాచి కాపాడి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనిలోనూ తోడుగా ఉండాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు ఎంగల రఫాయేల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల రఫాయేల్, సుధారాణి, మీకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను, లోకమెల్లా ఆయన చేతలను ఎరుగునుగాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు, ఆయనే మహాగణుడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుమా అనే ఈ ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యేసునాథుడా నీకే వందనం, నీకే స్తోత్రం, ఆరాధన.
రోగాలను తొలగించే దేవా మీకు స్తోత్రమయ్యా. మా శారీరక మానసిక రోగాల నుండి స్వస్థతనిచ్చే పరమ వైద్యుడు అనే దేవా మీకు స్తోత్రమయ్యా అని మన రోగాలను, బాధలను, సమస్యలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ఆ పరమ వైద్యుని వేడుకుందాం. వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా మీకే వందనం, మీకే స్తోత్రం పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, స్తోత్రం దేవా, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. పరమ వైద్యుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. పరమ వైద్యుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. పరమ వైద్యుడా మీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. పరమ వైద్యుడా నీకే ఆరాధన. మమ్ము సదా కాచి కాపాడే ఓ మంచి కాపరివైన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో తప్పిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ గాయపడకుండా మమ్ము సదా కరుణిస్తూ కాచి కాపాడుతూ మా మంచి కాపరిగా మమ్మ ఆదుకుంటున్న ఓ యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై స్తోత్రాలు తెలియచేస్తూ రాబోయే కాలమంతా మనందరినీ ఆశీర్వదించాలని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి మీకే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం
కుమార యేసయ్యా, మీకే స్తోత్రమయ్యా. పరమ వైద్యుడు అయిన రక్షకుడు అయిన తండ్రి, మీకే స్తోత్రమయ్యా. మమ్ము సదా కరుణిస్తూ కాచి కాపాడుతున్న దేవా, మీకే స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధన. ప్రేమమూర్తివైన దేవా, మీకే ఆరాధనని మనందరినీ సదా కాచి కాపాడుతూ రక్షిస్తున్నటువంటి ఆ ప్రేమామయుడు కరుణామైనటువంటి దేవుని ఆరాధించుకుని ఆ గొప్ప దేవుని యొక్క చల్లని దీవెనలు మనం పొందుకుందాం.
ద్రాక్షవల్లివి నీకే ఆరాధన. ఆరాధన 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 ద్రాక్షవల్లివి నీకే ఆరాధన. ఆరాధన 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 మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన 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 ద్రాక్షవల్లివి నీకే ఆరాధన. ఆరాధన 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 స్తోత్రమయ్యా. పరమ వైద్యుడా మీకే ఆరాధన. ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన. ఆరాధన 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 పరమ వైద్యుడా మీకే ఆరాధన. ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన. కరుణామూర్తివి నీకే ఆరాధన. కరుణామూర్తివి నీకే ఆరాధన. యేసునాథుడా మీకే ఆరాధన. యేసునాథుడా మీకే ఆరాధన. పరమ వైద్యుడా మీకే ఆరాధన. పరమ వైద్యుడా మీకే ఆరాధన. కారుణ్యమూర్తి మీకే ఆరాధన. కరుణామూర్తి మీకే ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా పరమ వైద్యుడా. మా మంచి కాపరి స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము అని వాక్యము సెలవిస్తుంది. ప్రభువా, ఈ స్తుతి ఆరాధన మీరు మా జీవితంలో చేసిన మేలులకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. మా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తున్నాము తండ్రి. మా పాప శాపములను తొలగించండి దేవా. మా వ్యాధి బాధలను తొలగించండి దేవా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మేము స్తుతిస్తూ మహిమ పరుస్తూ ఉండగా మా కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవును గాక. అన్ని వ్యాధులు తొలగిపోవును గాక. అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగును గాక. అన్ని రకాల దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ప్రతి అనారోగ్య శక్తి నుండి విడుదల కలుగును గాక. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం. మీ ముందు మోకరించిన ప్రతి బిడ్డ ఈరోజు మీరు పేరు పెట్టుకుని పిలిచినటువంటి బిడ్డలు దేవా. ఎన్నో సమస్యలు, హృదయ వేదనతో, బాధలతో గుండె పగిలిపోయి మీ ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నా. ఈ బిడ్డల జీవితంలో అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరుగును గాక. ఆమేన్ ఆమేన్. పాపులము దేవా, అయోగ్యములు తండ్రి, అల్పులము దేవా, మేము చేసిన పాపాలను బట్టి కాక మీ మంచి ధనముతో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మాకు అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. యేసయ్యా, కారుణ్యమూర్తి, కృపామయుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మీ ముందు ఎన్నో బాధలు, సమస్యలు హృదయంలో పెట్టుకుని ఏడుస్తూ
స్వార్థను దయచేయండి. ఆమేన్. మీరే ఆ బిడ్డల తరపున యుద్ధము చేసి ప్రభా, వారు ఏ పరిస్థితుల్లో, ఏ బంధకాల్లో, ఏ శోధనలో, ఏ బలహీనతలతో కూరికిపోయినారు దేవా, యేసయ్యా. వారి విడుదల దయచేయండి, స్తోత్రం. ఆమేన్. స్వస్థతను దయచేయండి. ఆమేన్. నడినెత్తి నుంచి అది కాళ్ళ వరకున ప్రతి రోగము నుండి విడుదల కలుగునుగా, ఆమేన్. ప్రతి గడ్డ కరిగిపోవునుగా, ఆమేన్. ప్రతి అనారోగ్యము తొలగిపోవునుగా, ఆమేన్. స్వస్థత బిడ్డలకు కలుగునుగా. ఆమేన్. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, కామెర్లు, మెడ నరాల నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. ఇప్పుడే ఈ క్షణమే ఆ ప్రభు ఉన్నతమైన నామములో నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆమేన్. చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని రోగాలు, చెప్పుకోలేని అవమానాలతో బాధపడుతున్న వారికి అతి త్వరలోనే విడుదల, స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఎంతో మంది ఫోన్ల ద్వారా అనేక సమస్యలు తెలియజేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. అద్భుత కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ఫోన్ల ద్వారా వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా పొందుకుంటున్న మేలులను తెలియజేస్తూ ఉండగా వారందరినీ ఆశీర్వదించమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఓ ప్రభువా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ స్వస్థత ఆరాధన ద్వారా ఎన్నెన్నో భయంకరమైన సమస్యల నుండి విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. స్తోత్రమయ్యా. మీ బిడ్డలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. ఈ బిడ్డలందరి జీవితంలో కూడా అదే సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభువా, మీరు చేసిన మేలులను మాలోనే దాచుకోకుండా 10 మందికి చాటి చెప్పే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ రోజు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ఈనాటి ఆరాధన కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు ఏరాళముగా దీవించునుగా. ఆమేన్. ఆ బిడ్డలను దీవించునుగా. ఆమేన్. వారి ఉద్దేశాలు నెరవేరునుగా. ఆమేన్. మీ ముందు అనేకమైనటువంటి అవసరతలో ప్రార్థిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. అమ్మా తల్లి మరియా, మా కొరకు ప్రార్థించి మమ్మలను విజయం వైపు నడిపించే ఓ తల్లి మీకు స్తోత్రం అమ్మా. స్తోత్రం దేవా. ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇక్కడ మా అందరి కొరకు ప్రార్థించమని ఆ తల్లిని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవర ప్రసాదము చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపబడిన వారకిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. గొప్ప దేవుని ఆశీర్వాదాలు మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పరమ వైద్యుడా మీకే వందనం.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరినీ ఏరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.